హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ క్రియేషన్స్. ఇక్కడ వచ్చేసి మేము ఏటీఎం క్రాఫ్ట్ అయితే చేస్తున్నాము. మా పాపకైతే సైన్స్ ఫేర్ అయితే ఉందండి. సైన్స్ ఫేర్ కోసం ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాం కదా, అందుకోసమే ఏటీఎం చేస్తామని అనుకున్నాము. వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే మేము చేస్తున్నాము. ఎంతమంది ఇలాగా పేరెంట్స్ అయితే చేస్తారో కమెంట్ అయితే చేయండి. చాలామంది అయితే బయట అమౌంట్ అయితే ఇచ్చి ఇలాగా క్రాఫ్ట్ అయితే చేయించుకుంటారని అయితే విన్నాను నేను. ఎంతమంది అలా చేయించుకుంటారు? మేబీ వర్క్ పేరెంట్స్ ఉంటారు కదండి, వర్కింగ్ పేరెంట్స్, వాళ్ళతో చేయించుకున్నా పర్వాలేదు, ఏం చేసేకెళ్ళే కదండి. అలానే కొంతమంది అయితే పిల్లలే చేస్తుంటారు, చాలా బాగా చేస్తారు. ఎంతమంది ఇలా పేరెంట్స్ చేస్తారు, బయట అయితే తీసుకుంటారు, మళ్ళీ మీ పిల్లలే ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ అయితే చేయండి. ఈ క్రాఫ్ట్ చేయడానికైతే మాకైతే టైము, మేమైతే 2:30కి అయితే స్టార్ట్ చేస్తే 2:30 మధ్యాహ్నం, మళ్ళీ 7:30 అయిపోయిందండి ఇది కంప్లీట్గా క్లియర్ అయ్యేటప్పటికి. ఇది కొద్దిసేపు ఆరనివ్వడానికి కొద్దిసేపు అలాగే ఉండాలి, అలాగా టైం అయితే 7:30 అయిపోయింది. అడిగి కొద్దిగా పెండింగ్ ఉంటే మళ్ళీ మార్నింగ్ కొద్దిగా హడావిడిగా అయితే చేశాను. టైం అయిపోతుందని స్కూల్ బస్ అయితే వస్తుంది కదండి, ఆ టైంకి అయితే ఇచ్చాం వాళ్ళకి, పిల్లలకి. ఈ ఏటీఎం క్రాఫ్ట్ మొత్తం మా హస్బెండ్ అయితే చేస్తున్నారు, నేనైతే ఒక సపోర్ట్గా పట్టుకున్నాను అంతే. మొత్తం చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా పైన డెకరేషన్, ఇంకా మేకప్ అంతా నేనైతే చేశాను. దాని పెయింటింగు, నెంబర్స్ అన్నీ అయితే నేనే చేసేసాను. ఈ క్రాఫ్ట్ మొత్తం అయితే వాళ్ళే చేసేసారు, అన్నీ మొత్తం కరెక్ట్గా ఇక్కడ ఏం ఫిట్ చేయాలి అనేసి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రాఫ్ట్ ఐడియా అయితే ఎలా ఉందో అయితే కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మీ పిల్లలకు ఈ ఇయర్లో అయితే ఏ ప్రాజెక్ట్ వర్క్ అయితే చేశారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడైతే నేనైతే ఏటీఎం ఇంకా అంతా క్రాఫ్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే పెయింట్ అయితే వేస్తున్నాను. ఈ కలరు ఇలాగా కంప్లీట్గా పెయింట్ అయితే వేసేసుకున్నాను. టైం అయిపోయిందండి, అందుకే వీడియో అయితే తీయడానికి అయితే అవ్వలేదు. పెయింట్ వేసేసుకునేసి ఇలాగా స్టిక్కర్ అయితే మెత్తించుకున్నాను కదండి. ఇలాగ పేపర్ అయితే నేను కట్ చేసేసుకునేసి గమ్ అయితే అంటించి ఇలాగ అతికించుకున్న నెంబర్స్ కానీ ఇలాగ వర్డ్స్ రాసాను కదా, అవన్నీ కంప్లీట్గా ఇలాగ అయిపోయిన తర్వాత అయితే ఏటీఎం ఎలా ఉందో అయితే కమెంట్ చేయండి. ఇప్పటికైతే 7:30 అయిపోయింది, ఇప్పటికే చేసేటప్పటికే అయితేను. ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బస్సు అయితే వచ్చేస్తుంది, ఇంకా టైం 5 మినిట్స్ ఉంటే నేనైతే ఇలాగ చూపిస్తున్నాను చూడండి. కార్డ్ ఇలా ఇన్సర్ట్ చేసి లోపలికైతే ఇలా పెడితే మనం కాయిన్స్ అయితే ఇలా బయటకు వస్తాయి. ఈ ప్రాజెక్ట్ అయితే మా పాప లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ అండి. ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి.